రీసెంట్ గా త్రిశూర్పురం ఫైర్ వర్క్స్ యూనిట్ లో ఎక్స్ప్లోజన్ జరిగింది. చాలా మంది చనిపోయారు. ఫైర్ వర్క్స్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఈవెన్ ప్రమాదం కూడా. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఫైర్ వర్క్స్ నుంచి వచ్చే శబ్దం 125 డెసిబెల్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ ఇక్కడ జరిగిన ఎక్స్ప్లోజన్ లో మాత్రం రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే 126 నుంచి 130 డెసిబెల్స్ వరకు ఉంది. యాక్చువల్లీ ఇక్కడ చూసుకున్నట్లయితే 75 డెసిబెల్స్ ఆఫ్ సౌండ్ కూడా హ్యూమన్ యొక్క హెల్త్ కి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ ఇక్కడ 125 డెసిబెల్స్ కంటే కూడా ఎక్కువ సౌండ్ రావడం వల్ల చెవుల నొప్పి, హియర్ లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం వచ్చేసి అక్కడ నియర్ బై హాస్పిటల్స్ ఉండడం. రిపోర్ట్స్ ప్రకారం హై నాయిస్ వల్ల ఐసీలో ఉన్న పేషెంట్స్ పైన స్ట్రెస్ పెరుగుతుంది, అలాగే బీపీ పెరుగుతుంది. న్యూ బోర్న్ బేబీస్ కి బ్రెయిన్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రూల్స్ ప్రకారం ఈ ఫైర్ వర్క్స్ హాస్పిటల్ ప్రదేశాల నుంచి దూరంగా ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పినా కూడా సరిగ్గా ఇవి పాటించట్లేదు. అందుకే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ సేఫర్ ఆల్టర్నేటివ్స్ వైపు వెళ్ళాలి అంటున్నారు. ట్రెడిషనల్ క్రాకర్స్ కి బదులుగా ఎల్ఈడి లైట్స్, దియాస్, లేజర్ షోస్, డ్రోన్ షోస్, కమ్యూనిటీ సెలబ్రేషన్స్ లాంటి ఈకో ఫ్రెండ్లీ వైపు వెళ్ళాలి. దానివల్ల పొల్యూషన్, ఎస్పెషల్లీ నాయిస్ పొల్యూషన్ కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు కొత్త టెక్నాలజీ కోల్డ్ స్పార్క్ టెక్నాలజీ న్యూస్ లో ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కూడా. ఇది చూడడానికి ఫైర్ వర్క్స్ లాగానే కనిపిస్తాయి, కానీ ఇక్కడ కొన్ని మెటాలిక్ స్పార్క్స్ యూజ్ చేసి టెంపరేచర్ అండ్ హీట్ లేకుండానే స్పార్కిల్స్ ని తయారు చేస్తారు. దానివల్ల సౌండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఈవెన్ స్మోక్ కూడా చాలా తక్కువ రిలీజ్ చేస్తుంది. ఇవి ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పవచ్చు. చివరిగా మనం ఆలోచించాల్సింది ఒకటే, పండగ అంటే నాయిస్ కాదు, సేఫ్ గా ఎన్వైరన్మెంటల్లీ ఫ్రెండ్లీగా జరుపుకోవడం. సో ఇప్పటి నుంచి నో నాయిస్ సేఫ్ సెలబ్రేషన్స్ అనే కొత్త కల్చర్ ని స్టార్ట్ చేద్దాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.